దేవుని మాటలు వింటున్నప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు వినేవారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా వినాలని, చెప్పబడుతున్న మాటలతో వారి జీవితాలు సరిచేసుకోవాలని, చెప్పబడిన మాటల ప్రకారంగా బ్రతకాలని ఒక వర్గం వారు ఉంటారు. వీరు ఏం చెప్పినా తీసుకుంటారు, ఏం చెప్పినా వాళ్ళు ఆస్వాదిస్తారు, ఆనందపడతారు, తమ బ్రతుకులు మార్చుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇది మొదటి వర్గం. రెండో వర్గం ఉంటారు, వారు వాక్యం వినరు. ఏదో పాస్టర్ గారు చెప్పాలి, మేము వచ్చి వినాలి అనే కోణంలో వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వాక్యం వినరు, వాక్యం మీద దృష్టి పెట్టరు. పైగా వాళ్ళ ఆలోచన విధానాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ వాక్యం ఎవరి కోసం అబ్బా, ఈ వాక్యం ఆడి కోసమే, ఈ వాక్యం వీడి కోసమే అని ఆలోచిస్తుంటారు. ఆలోచించడం కాదు, వాడి దగ్గరికి వెళ్ళి అర్థమైంది లేదు, ఇది నీకోసమే అని వాడిని గులుగుతూ ఉంటారు. వీళ్ళు చాలా ప్రమాదం. కనుక మనం అలా ఉండకుండా చెప్పబడిన వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం ఒక పాఠం అనుకొని దాన్ని ప్రారంభించకుండానే మనం పాఠాలను ప్రారంభించాం, కానీ ఏం చేయలేదు, లోపలికి వెళ్ళలేదు. కనుక ఈరోజు లోపలికి వెళ్దాం, మేము లోపలికి తీసుకెళ్తాం. గత వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలనుకున్నాం. 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసే ముందు 13వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి అంటే, ముందు 12 అధ్యాయాల్లో ఏముందో మనకు తెలియాలి. ఆ 12 అధ్యాయాలు రాయడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడం కొరకు ఏం చేస్తామంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 నుంచి 12 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడు, ఎందుకు రాయాల్సి వచ్చిందో గత వారం మాట్లాడాం. ఆ 12 అధ్యాయాల్లో ఉన్న సారం ఏంటో ఒకసారి టచ్ చేసి 13వ అధ్యాయంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ 12 అధ్యాయాల్లో ఏం రాయబడిందంటే, ఆ 12 అధ్యాయాలు ఎందుకు రాశాడు అంటే, అపోస్తలుడైన పౌలుపై కొరింథీ సంఘస్థులు కొన్ని నేరాలు మోపారు. సేవకుడు చెప్పే ఆ మాటలు వారికి రుచించక, సేవకుడు చెప్పే మాటల ప్రకారంగా బ్రతకడం వారికి ఇష్టం లేక, సేవకుడు చెప్పే మాటలు సూటిగా వారికే తగిలేసరికి తట్టుకోలేక, ఎలాగైనా పాస్టర్ గారి మీద నేరం మోపాలని ఒక 6 నేరాలు ఆయన మీద మోపినట్లుగా మనం గత వారం చూసాం. ఏంటి ఆ 6 నేరాలు అని ఆలోచిస్తున్నప్పుడు, అందులో మొట్టమొదటి నేరం ఏంటంటే, అసలు ఈయన పాస్టర్ గారే కాదు, అపోస్తలుడైన పౌలు అపోస్తలే కాదని ఒక నేరం మోపారు. దానికి సమాధానంగా నేను అపోస్తుడిని అని ఆయన చెప్పుకోవడానికి ఆ పత్రిక రాస్తున్నట్లుగా మనం గమనించగలం. రెండో నేరం ఏం వేశారు, పాస్టర్ గారు చూడడానికి అంత బాగోడు అని ఆయన మీద నేరం వేశారంట. ఇంకా మూడోది ఏం నేరం వేశారంటే, పాస్టర్ గారు బాగా రాస్తాడు కానీ ఇంకా ఏదో వస్తుంది చూడు, హమ్మ వస్తుంది, ఆ బాక్స్ డైరెక్ట్ మన వైపు కొంచెం తిప్పండి, చిత్ర కొంచెం తిప్పమ్మా. ఇంకా కొంచెం లోపలికి వచ్చేస్తుందా, ఉండు, బాగుందా, ఓకే. రెండో నేరం ఏంటంటే, పాస్టర్ గారు చూడడానికి బాగాలేడు అని ఆయన మీద నేరం వేశారంట. మూడోదిగా ఏం వేశారంటే, పాస్టర్ గారు బాగా రాస్తాడు కానీ బాగా ప్రసంగాలు చెప్పలేడని ఆయన మీద నేరం వేశారంట. ఇక నాలుగోదిగా ఏం వేశారంటే, అసలు పాస్టర్ గారు కానుకలు తీసుకోవట్లేదు, ఎందుకు కానుకలు తీసుకోవట్లేదు అని ఆయన మీద నేరం వేశారంట. ఇక ఐదోదిగా కానుకలు తీసుకోవట్లేదు కానీ స్వార్థంతో పేదలకు సహాయం చేసి డబ్బులు నొక్కేస్తున్నాడని ఒక నేరం వేశారంట, ఐదోది. ఇక ఆరోదిగా ఆయన నిజంగా పాస్టర్ అయితే, దేవుని సేవకుడైతే ఎందుకు శ్రమలు వస్తాయని ఆయన మీద నేరం వేస్తే, ఈ నేరాలన్నిటికీ సమాధానంగా ఈ 2వ పత్రికను ఆయన రాయడం ప్రారంభించాడు. ఆ 2వ పత్రికలో 12 అధ్యాయాల్లో ఈ 6 నేరాలకు సమాధానంగా ఆయన రాస్తున్నట్లుగా మనం గమనించగలం. ఒకవేళ విశ్వాసులు సేవకుడిపై నేరం వేసినప్పుడు, సేవకుడిని ప్రశ్నించినప్పుడు నోరు మూసుకొని సేవకుడు ఉండకుండా ఎందుకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మనం ఆలోచించినప్పుడు, సేవకుడి మీద వేసిన నేరాలు మిగతా వారు కూడా నమ్మేసి సేవకుడు చెప్పే మాటలు వినరేమో అని, సేవకుడు చెప్పే బోధన వాళ్ళు త్రోసిపుచ్చుతారేమో అని భయంతో అవి కేవలం నిందలు మాత్రమే, నిజాలు కాదు అని సమాధానంగా ఆయన పత్రిక రాస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇక కొరింథీ పత్రిక ఈ 13 అధ్యాయాలను కూడా మనం ఎలా ధ్యానం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, 13 అధ్యాయాలని 4 భాగాలు చేయాలని చెప్పాను. ఈ 4 భాగాలు కూడా ఆ పేర్లు చెప్తాను. ఆ 4 భాగాల పేర్లు ఏంటంటే, పౌలు యొక్క పరిచర్యలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికను 4 భాగాలు చేయాలి. ఆ 4 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే పౌలు యొక్క పరిచర్యలు. 1 నుంచి 7 అధ్యాయాల్లో పౌలు యొక్క పరిచర్య ఎక్కడెక్కడ చేశాడు, ఎలా చేశాడో రాయబడింది.
రెండోది పరిశుద్ధుల కొరకైన చందా, 8-9 అధ్యాయాల్లో పరిశుద్ధుల కొరకు చందా కొరకు రాశాడు. ఇక మూడోది నేను నేను అపోస్తున్నే అని రుజువు చేయడానికి 10-12 అధ్యాయాలు రాశాడు. ఇక 13 అధ్యాయానికి పెట్టిన పేరు ఏంటంటే ముగింపు మాటలు. రెండో పత్రిక 4 భాగాలు చేయాలి. ఒకటి పౌలు పరిచర్యలు, 2 పరిశుద్ధుల కొరకు చందా, మూడోది అపోస్తుడే అని రుజువు పరిచేది, 4వది ముగింపు మాటలు. మనం 13 అధ్యాయాన్ని ఆలోచన చేస్తున్నాం. 13 అధ్యాయానికి ఉన్న పేరు ఏంటంటే ముగింపు మాటలు. ఏ మాటలు? ముగింపు హెచ్చరికలు. ఈ ముగింపు హెచ్చరికలుగా ఉన్న 13 అధ్యాయాన్ని కూడా 3 భాగాలు చేయాలని చెప్పాను. ఎన్ని? 3 భాగాలు. ఆ 3 భాగాల పేర్లు కూడా మనం ఆలోచించగలిగితే మొట్టమొదటి భాగం పేరు ఏంటంటే 13 అధ్యాయాన్ని మనం ఏ 13 అధ్యాయాన్ని అయితే ధ్యానం చేస్తున్నామో ఆ 13 అధ్యాయాన్ని 3 భాగాలు చేయాలి. 3 భాగాల్లో మొదటి భాగానికి ఉన్న పేరు ఏంటంటే మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. మొదటి భాగం పేరేంటి? మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. 1-4 వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. రెండోది మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. 5-10 వచనంలో రాయబడింది. మిమ్మల్ని మీరే ఐక్యపరచుకోండి. 11-14 వచనంలో రాయబడింది. ఇక ఈ 13 అధ్యాయాన్ని మనం జాగ్రత్త చేస్తూ విషయంలోకి మనం వెళ్ళగలిగితే పౌలు గారి మీద వేసిన నేరాలన్నీ మీరు గమనించాలి. పౌలు గారి మీద వేసిన నేరాలు వేస్తున్నారంటే సంఘస్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, సంఘస్థుల యొక్క స్థితి ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే వారు నేరాలు వేస్తారు, వాటన్నింటిని మనం మనసులో పెట్టుకొని 13 అధ్యాయంలోకి వెళ్ళగలిగితే 13 అధ్యాయంలో మనం ఆలోచిస్తున్న మొదటి భాగం పేరు ఏంటంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. అసలు ఎందుకు మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు? అసలు ఏం జరిగింది అన్నప్పుడు 13 అధ్యాయంలో రాయబడింది. 13 అధ్యాయంలో ఏం రాయబడింది? అపోస్తలులు పౌలు మీద ఏమేస్తున్నారు? వీళ్ళు నిందలేస్తున్నారు, నేరాలు వేస్తున్నారు, ఆయన మంచోడు కాదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు అంటే మరి నా మీద ప్రచారం చేశారు, నా మీద నిందలు వేశారు, నా సంగతి పక్కన పెట్టండి, ముందు మీ సంగతి చూసుకోండి, మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. ఇప్పుడు వెళ్దాం విషయంలోకి. మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. 13వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్దాం. ఎలా సిద్ధపరచుకోవాలో చెప్తున్నాడు. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఈ మూడోసారి మీ యొద్దకు వస్తాను. త్వరలో నేను మీ దగ్గర రాబోతున్నాను అని కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. కొరింథీ సంఘస్థులారా, త్వరలో మూడోసారి మీ దగ్గరికి నేను రాబోతున్నాను, మూడోసారి రాబోతున్నాను అన్నాడు. ఇదే విషయాన్ని 14వ వచనంలో కూడా చెప్పాడు. చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, ఇదిగో ఈ మూడోసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. నేను మూడోసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మూడోసారి మీ ఇద్దరు సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చే సమయానికి సంఘస్థులైన మీరు ఎలా ఉండాలో ముందుగానే కొన్ని హెచ్చరికలు చేయబోతున్నాను. నేను రాబోతున్నాను. నేను వచ్చే టయానికి సంఘస్థులుగా మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని మీరే సిద్ధపరచుకొని ఉండాలి. నేను రాబోతున్నా, మూడోసారి రాబోతున్నా. వచ్చే టయానికి మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. నేను వచ్చే టయానికి ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి అని అంటూ ఒక పదాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, 13వ అధ్యాయం మొదటి వచనంలో 2వ లైను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. నేను వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోవాలి. ఎలా అంటే సంఘంలో ఒకరిద్దరు చేత ఆ మాట ఏమవ్వాలి? స్థిరం అవ్వాలి. యాకోబు మంచోడు కాదు అన్నాం అనుకోండి, యాకోబు మంచోడు కాదు నువ్వంటే కుదరదు. యాకోబు మంచోడు కాదు ఎంతమంది చెప్పాలి? 2-3 చెప్తే అప్పుడు యాకోబు మంచోడు కాదని ఏం చేద్దాం? నీకు నువ్వే యాకోబు మంచోడు కాదని ఊరంతా చెప్పు తిరకో. అంటే నువ్వు ఏదన్నా ఒకటి చేస్తున్నప్పుడు అది కన్ఫర్మ్ చేసుకోండి అని చెబుతూ ఒక పదం మాట్లాడుతున్నాడు అండి. నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి ఏమంటున్నాడు. నేను మునిపి చెప్పి తిని నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండోసారి మీ యొద్ద ఉన్నట్లుగానే మునపటి నుండి పాపము చేయుచుండి వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, సంగమా నేను మూడోసారి మీ దగ్గర రాబోతున్నాను. నేను వచ్చే టయానికి సంఘంలో కొంతమంది ఎవరున్నారు? పాపం చేసేవాళ్ళు ఉన్నారు. పాపం చేసేవాళ్ళకి పాపం చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పాపం చేసేవారికి పాపం చేయని వారికి నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఏంటట, నేను తిరిగి వచ్చిన ఎడల ఎవరి మీద ఏం చూపను?
కనికరము చూపను. చాలా ఆవేశంతో మాట్లాడతాడు. ఇదిగో నేను వస్తున్నా, మొదటిసారి వచ్చాను, రెండోసారి వచ్చాను, ఈసారి వచ్చానా ఏం చూపను? కనికరము చూపను. కనికరం చూపను అంటే ఈ పదం నాగేశ్వరరావు గారు లాంటి మాట్లాడితే కొంచెం బాగుంటది. మత్తయ్య గారు లాంటి మాట్లాడితే బాగుంటది. కాసన్ని లాంటి మాట్లాడితే బాగుంటది. ఓ పాస్టర్ నేను కనికరం చూపను అంటే ఎలా ఉంది? ఏమండి, ఎలా ఉంది? బాగుందా? నేను అసలు ఒప్పుకోనండి. నేను ఒప్పుకున్నాను. నాగేశ్వర ఏమంటాడు? నువ్వు పాస్టర్ గారు ఒప్పుకోవాలంటాడు. మేము విశ్వాసం అంటే మేము ఏదో అంటామండి. నువ్వు అంటావా అంటాడు. అంటాడు లేదా? ఖచ్చితంగా అంటాడు. కానీ నాకన్నా పెద్ద పాస్టర్ ఏమంటాడంటే, అరే సంఘానికి వస్తాను, నేను వచ్చే టైంకి మీరు సరిగ్గా లేరా, ఏం చూపను? కనికరం చూపను అంటే అర్థం ఏంటి? తాడ తీస్తానని. అంతే కదా? అంతేనా? మాటకు అర్థం అదేనా? అంటే పాస్టర్ నేను కనికరం చూపను, మీ తాడ తీస్తాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఆడి పాస్టరే కదండి, ఆడి మాటలు ఎలా ఉన్నాయండి అంటాం. అంటే పాస్టర్ గారు ఏం చెప్పాలి? హల్లెలూయా, ఆమేన్, సూత్రం, దేవుడు మీకు దీవెనిస్తాడు, మీరు రండి కానికే ఇంటికి వెళ్ళిపోయినా అలా. అప్పుడు పాస్టర్ గారు మంచుడు. మీరు బాగా బతకండి, బాగా బతకపోతే తాడ తీస్తాను అనుకో, ఆ పాస్టర్ మంచుడు కాదు. ఆడి కోసం ఏం చేస్తాం? ఊరంతా మనమే చెప్పేస్తాం. సంఘస్థుల కోసం బాగా తెలుసు. సంఘస్థులు ఆల్రెడీ పాస్టర్ గారి కోసం ఏం చేస్తున్నారు? చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. చేస్తే చేసుకున్నారు కానీ ఈసారిగా నేను సంఘానికి వచ్చానా, ఏం చేయను? కనికరం చూపను. ఇది ఎన్నోసారి వచ్చా చూపడు? మూడోసారి. మరి మొదటిసారి వచ్చినప్పుడు ఏం చేసాడు ఈయన? క్షమించాడు. పోన్లే మా వాళ్ళే మారతారని. రెండోసారి పోన్లే అన్నాడు. ఈసారి చూడండి రే అన్నాడు. ఇది రెండో పత్రిక. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన పదాలు చూస్తేనండి నిజంగా ఆశ్చర్యం అవుతుందండి. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు ఈ సంఘస్థులతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇదే సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఒప్పొంగుచ్చిన పాస్టర్ గారు అంటాడు కానీ రాడు. కొంతమంది అనుకుంటున్నారట పాస్టర్ గారు అలా అంటాడు, ఆయన వస్తాడు ఏడ్చాడా, మన ఆటలు సాగించే సంఘంలోని మన ఇష్టం, మనకు పెత్తనాలు ఇచ్చాడు కదా, మనకు తాళచేవి ఇచ్చాడు కదా, ఆయన వస్తాడు పోతాడా అని సంఘంలో కొంతమంది ఏమనుకుంటున్నారట? ఆ పదం మళ్ళీ చదవండి. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఒప్పొంగుచున్నారు, ప్రభు చిత్తమైతే త్వరలో మీ యొద్దకు వచ్చి ఒప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తినే తెలుసుకుందను. నేను దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏమి కోరుచున్నారు? కర్రెట్టుకు రమ్మని కోరుకుంటున్నారా? బెత్తముతో మీ యొద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలి. ఎలా రావాలి? ఎలా కోరుకుంటున్నారు? బెత్తం పెట్టుకు రావాలని కోరుకుంటున్నారా? చక్కని మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా? నేను మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలంటే మీ విధానాలు బాగుండాలి, మీ పద్ధతులు బాగుండాలి, మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఏం కోరుకుంటున్నారు? బెత్తంతో రమ్మంటున్నారా? ఇంతకీ ఏం చేస్తారు సంఘస్థులు? బెత్తంతో రమ్మంటారా అని ఈ పదం ఎప్పుడు మాట్లాడతాం? కరెక్ట్గా రమ్మంటాం అని ఎప్పుడు అంటాం? ఎవరు మాట్లాడలేదు. కోపం వచ్చినప్పుడు కోపం తినేస్తామా? అటు పక్కేదో జరిగింది, అప్పుడేమంటాం? కరపట్టుకు రమ్మంటాం అంటాం. అంటే అటు పక్కడు ఏం చేయట్లేదు, మాట ఉండలేదు. ఏం చేస్తున్నాడు చూడండి కింద 5వ వచనం. 5వ వచనం ఏం జరుగుతుంది చూడండి. మీలో జాగ్రత్త ఉందని వదంతి కలదు, మీలో ఒకడు తండ్రి భార్య నుంచి చేసుకున్నాడు సంఘంలోని. ఎవడు తండ్రి భార్య అంటే? తండ్రి భార్య ఎవరు? ఏమవుతుంది? పిన్ని. తండ్రి భార్య అంటే వాళ్ళ నాన్నగారి భార్య అంట. వాళ్ళ నాన్నగారి భార్య అంటే వాళ్ళ నాన్న రెండో భార్య ఉంటుంది. అంతే కదా? అదేం పదం? వాళ్ళ నాన్నగారి భార్య ఏంటి? వీళ్ళమ్మ కదా. వీళ్ళమ్మని చెప్పొచ్చు కదా. వీళ్ళమ్మని చెప్పట్లేదు. వాళ్ళ నాన్నగారి భార్య అంటున్నాడంటే వాళ్ళ నాన్నకి ఇంకో భార్య ఉంది, పిన్ని నుంచి చేసుకున్నాడు ఒకటి సంఘంలోనే. ఏమండి? అంటే సంఘానికి వచ్చి కూడా, ప్రార్థనకు వచ్చి కూడా, దేవుని మాటలు వింటూ కూడా ఇలాంటి చెత్త పనులు చేస్తారంటే చేస్తారు. మరి ఈ సంఘంలో చేస్తున్నారంట. ఒకడు తండ్రి భార్యని చదవండిరా, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా. ప్రార్థనకు రానోడు కూడా ఇలాంటి పిచ్చి పని చేయడురా. హలో, ఓకే.
అన్ని జనుల్లోనైనా జరగదు. అసలు ప్రార్థనకు వచ్చే ప్రార్థన రానోడు కూడా ఇలాంటి పని చేయడు. మీరు ప్రార్థనకు వచ్చి కూడా ఏ పని చేస్తారు? ఇలాంటి చెత్త పని చేస్తున్నారు. అలా చెత్త పని చేసేవాడిని సంఘంలో మీరు ఉంచి ఏం చేస్తున్నారంట? ఇట్లుండి ఈ చెత్త పని చేస్తూ కూడా ఒప్పొంగుతున్నారంట. బాబా సూపర్ 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 అంటున్నారంట. ఎవరిని? ఈ చెత్త పని చేసేవాడిని ముందెట్టుకొని మీరు సూపరు, మీరు ఒప్పొంగుచున్నారే. మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు. అంటే ఇలాంటి చెత్త పని చేస్తే సంఘంలో నుంచి సంఘస్థులు ఏం చేయాలండి? మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి చెత్త పని చేసేవాడు ఎవడో చూసి సంఘస్థులను ఏం చేయాలంట? ఎవడో నువ్వు ఉంటే మా సంఘానికి నష్టమని సంఘస్థులకు ఏం చేయాలంట? కానీ సంఘస్థులు ఏం చేయట్లేదంట. ఆడు దొంగ నేను దొంగ, ఆడినంటే నన్ను అంటాడని అందరూ దొంగలను గప్చిపు అర్థమవుతుంది. ఈ సంఘంలో ఒకడు బహిరంగంగా పాపం చేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా రహస్యంగా పాపం చేస్తున్నారు. బహిరంగంగా పాపం చేసేవాడు ఏం చేయాలి? సంఘస్థులు నెట్టేయాలి. ఆ నెట్టితే మీరేమైనా స్వప్నాత్ర అంటాడేమో అని భయంతో ఆయన్ని సంఘంలో ఉంచుకొని హ్యాపీగా పాటలు పడుకుంటున్నారంట, ఉప్పొంగుతున్నారంట. ఈయనేమంటున్నాడు? అలాంటి ఏం చేయాలన్నాడు? సంఘంలో నుంచి వెలివేయాలి కదా. మీరు వెలివేయకుండా ఏం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారు. ఈసారి మూడోసారి నేను వస్తాను, మీరే లేరు కాదు, నేనే వచ్చి ఏం చేస్తానండి? మీకు అది ఇప్పుడు అర్థం లేదు. యాక్చువల్ గా తప్పు చేస్తున్న వాడిని, పాపం చేస్తున్నాడు, నువ్వు మా సంఘానికి రాకరా అని మీరు తోలేయాలి. మీరేం చేయట్లేదు. నాతో మాట్లాడంటారా? మీరు తోలట్లేదు. ఆడితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు. ఆడే మీ ఫ్రెండ్, ఆడితోనే ఫోన్ ఊసులు, ఏమండి, ఆడితోనే సహవాసం, ఆడితోనే కలిసి భోజనం చేస్తాం. మీరు తోలేయాలి. అలాంటి ఏం చేయాలి? మీరు తోలాలి. కానీ మీరు తోలట్లేదు. కానీ మూడోసారి వస్తా వచ్చేయించాను నేను, కనికరమ చూపను. పాస్టర్ గారు అలా అంటాడండి. పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు చాలా మంచోడు, పోని సంఘాన్ని పోగొట్టుకుంటాడా? ఇప్పుడు సంఘస్థులందరూ ఏం చేయాలి? పాస్టర్ గారు పోగేసుకోవాలి, సంఘాన్ని పోగేసుకోవాలి. కానీ పాస్టర్ గారు తోసేసుకుంటాడా? పాస్టర్ గారు అలా అంటాడు కానీ సంఘాన్ని పోగొట్టుకుంటాడా? చూసి చూడనట్టు ఉంటాడు అని మీరు అనుకుంటున్నారేమో. సంఘం పోయినేం కాదు, సంఘస్థులు అందరూ మానేసినేం కాదు, ఈ చెత్త అంతా పోయినేం కాదు. మంచోళ్ళతో నలుగురు ఉంటే చాలా సంఘం. నేను మాత్రం వచ్చానా కనికరము చూపను. అసలు పాపంతో రాజీ పడ్డానికి అవకాశమే లేదు. సంఘంలో పాపం జరగకూడదు. సంఘంలో పాపం జరుగుతుంటే నేను చూడను, నేను చూస్తూ ఉండలేను. మీరు చూస్తూ ఉంటారేమో కానీ నేను చూస్తూ ఉండలేను. అలాంటి వాడిని వచ్చానా ఏం చేస్తాను? నడబెట్టి బయటికి గంటేస్తాను. నేను కనికరం చూపను. కనికరం చూపించే ప్రసక్తే లేదు. కనుక నేను వస్తే కనికరం చూపించను, వాడిని బయటికి నెట్టేస్తాను. నేను వచ్చే లోపు ఎలా ఉండాలి? ఇప్పుడు సంఘంలో ఉండాలనుకుంటే నేను వచ్చే లోపు ఏమవ్వాలి? సిద్ధంగా ఉండు. నువ్వేం చేసుకో? సిద్ధపరచుకో. ఇప్పటివరకు ఏమైనా పాపాలు చేస్తే అర్జెంట్గా ఏం చేయి? నేను వచ్చే లోపే విడిచిపెట్టే. అంటే మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఏమైనా పాపాలు చేస్తుంటే నేను వచ్చేలోపు ఆ పాపాలు ఏం చేయను? విడిచిపెట్టాను. దాని అర్థం మీకు అర్థమవుతుంది లేదు. మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు చేతి చేసావు. మనుషులం కదండి, పాపాలు చేస్తాం. నాతో సహా మనందరం ఏం చేస్తాం? మిమ్మల్ని అంటున్నామని మళ్ళీ మీరు ఫీల్ అవుతారని నేను కూడా కలుపుకుంటాం. మనంతా మనుషులు, మనంతా ఏం చేస్తాం? పాపం చేస్తాం. చేతే చేస్తాం. ఆ పాపాలు కూడా ఏం పెట్టాలి? ఏటా గోలా? హలో ఉంది. హలో ఏమండి, నా భాష మీకు అర్థమవుతా లేదు. నేనేం చెప్పాలనుకుంటానంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులు ఏం చెప్తున్నాడు? కొరింథీ సంఘస్థులారా, నేను మూడోసారి వస్తున్నాను, నేను వచ్చానంటే కనికరం చూపించను, నేను వచ్చానంటే ఖచ్చితంగా సంఘంలో ఏం చేస్తాను? బయటికి తోసేస్తాను. లేదండి మేము బయటికి వెళ్ళమండి, మేము సంఘంలోనే ఉంటామంటే నేను వచ్చే లోపే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడం అంటే చెప్పనా? ఇప్పటి వరకు పాపం చేస్తే ఆ పాపాన్ని ఏం చేయండి? విడిచిపెట్టండి. మీ పాపాన్ని ఏం చేయండి? విడిచిపెట్టండి అని ఎవరితో చెప్తున్నాడు? ఏ సంఘం? కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. ఏంటి బైబిల్లో కొరింథీ సంఘాన్ని కార్నర్ చర్చి అంటారండి. ఏ చర్చి? కార్నర్ చర్చి. అంటే శరీర సంబంధమైన సంఘం అంట. అది పేరుకి సంఘమే కానీ ఆ సంఘంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంట? శరీర సంబంధాలు ఉన్నారంట. ఆ సంఘంలో లోకం ప్రవేశించిందంట. లోకస్తులకి సంఘంలో ఉన్నట్టుగా పెద్ద తేడా లేదంట. అలా ఉందంట కొరింథీ సంఘం. అందుకే కొరింథీ సంఘాన్ని కార్నర్ చర్చి అంటారంట. ఒక పెద్ద సేవకుడు ఇలా
సంఘాన్ని ఎక్కడుంచాడు? లోకంలో ఉంచాడంట. సాతానంట లోకాన్ని తీసుకొని సంఘంలో పెట్టాడంట. అది ఎంత ప్రమాదం అండి! దేవుడేమో సంఘాన్ని తీసుకెళ్ళి లోకంలో పెడితే సాతాన్ని చేసిందంట లోకాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? సంఘంలో. ఎంత ప్రమాదం అండి! దీని అర్థమైనా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి? నీటిపై పడవ ఉంటే పడవకి ఎలాంటి ప్రమాదం లేదు. అదే పడవలో నీళ్లుంటే పడవకి చాలా ప్రమాదం. సంఘం లోకంలో ఉండాలి, ప్రాబ్లం లేదు. కానీ సంఘంలోనికి లోకం వచ్చిందా సంఘం అయిపోద్ది, పాడైపోద్ది. ఇప్పుడు కొరింథీ సంఘంలోనికి ఏమొచ్చింది? లోకంలో ఉన్నాడు ఎలా బతుకుతున్నాడో కొరింథీ సంఘంలో ఉన్నాడు కూడా అలాగే బతుకుతున్నాడు. అంటే కొరింథీ సంఘస్థుల యొక్క పరిస్థితి ఏమి బాగులేదు. ఈ విషయం బాగా అర్థమైపోయింది. ఎవరు చెప్పారో తెలియదు. అపోస్తలుడైన పౌలు గారండి, సంఘంలో పరిస్థితి ఏం బాగాలేదు, సంఘంలో అందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాడు బతుకుతున్నాడు అండి. ఇలాగ బతికితే సంఘం ఏం ఉండదండి, సంఘం నాశనం అయిపోతుందండి, సంఘానికి చెడ్డపేరు వస్తుందండి, సంఘానికి చెడ్డపేరు వస్తే పాస్టర్ గారుగా మీకు చెడ్డపేరు వస్తుందండి, పాస్టర్ గారుగా మీకు చెడ్డపేరు వస్తే దేవుని కూడా అవమానం వస్తుందండి, పరిస్థితి ఏం బాగాలేదండి అని అపోస్తలుడైన పౌలు చెప్పేసరికి అపోస్తలుడైన పౌలు కంగారు పడుతూ, ఒరే నా మీద నేరాలు అయితే వేశారు, నన్ను చెడ్డోడుగా చిత్రీకరించారు, సరే నా సంగతి పక్కన పెట్టండి, అసలు మిమ్మల్ని మీరైనా సరి చేసుకోండి, మీ విధానాలు మార్చుకోండి అని కొరింథీ సంఘస్థులను హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు. కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘస్థులారా, ఈ మూడోసారి వచ్చానంటే మిమ్మల్ని ఏం చేయను, నేను కనికరించను. ఎందుకు కనికరించను అంటే మీరు పాపం చేస్తున్నారు కానీ ఆ పాపాన్ని ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. అండ్ కొరింథీ సంఘస్థులు పాపం చేస్తున్నారంటే చాలా పాపాలు చేస్తున్నారండి. వాళ్ళు ఏ పాపాలు చేస్తున్నారో దేవుడు కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ కూడా చూద్దామండి, అవి మనలో ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఇది 13వ అధ్యాయం కదా. 13వ అధ్యాయం ఏమన్నాడు? నేను వస్తే కనికరం చూపను అంటాడు. ఎందుకు చూపడు? వీళ్ళు చాలా పాపాలు చేస్తున్నారు. ఏ పాపాలు చేస్తున్నారో 12 అధ్యాయులు రాశాడు చూడండి. 12వ అధ్యాయం కదా. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ సంఘస్థుల పాపాలను రాసుకోండి. ఎవరి పాపాలు? కొరింథీ సంఘస్థుల పాపాలు. విశ్వాసుల పాపాలా అవిశ్వాసుల పాపాలా? విశ్వాసుల పాపాలే. యాక్చువల్గా పాపాలు ఎవరు చేయాలి? అవిశ్వాసం చేయాలి. కానీ విశ్వాసులుగా ముసుకేసుకొని కూర్చొని విశ్వాసులు కూడా పాపం చేస్తున్నారంట. ఏం పాపాలు చేస్తున్నారు చెప్తున్నారు చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టముగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడ్డాలు, ఉప్పొంగుటాలు, అల్లలు ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రతను, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందుడని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాడంట. అంటే కొరింథీ సంఘస్థులు కొన్ని పాపాలు చేస్తారంట. నేను వచ్చే టైం కూడా ఆ పాపాలు చేస్తే మీరు చేస్తున్న ఆ పాపాలు బట్టి నేను బాధపడాల్సి వస్తుంది, మిమ్మల్ని సంఘంలో నుంచి బయటికి వెలియాల్సి వస్తుంది. కనుక నేను వచ్చేలేపు ఆ చేస్తున్న ఆ 8 పాపాల విషయం మీరు ఏం చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఆ పాపాలు ఏం చేయండి, విడిచిపెట్టండి. 8 రకాల పాపాలు చేస్తున్నారు సంఘంలో. ఎన్ని పాపాలు? 8 రకాల పాపాలంట. కలహాలంట, అసూయలంట, క్రోధాలంట, కక్షలంట, కొండిములంట, గుసగుసలాడ్డాలంట, ఉప్పొంగడం అంట, అల్లలంట. అంటే కొరింథీ సంఘంలో 8 రకాల పాపాలు జరుగుతున్నాయి. కొరింథీ సంఘంలో ఏం జరుగుతున్నాయి? 8 గొడవమా. కొరింథీ సంఘంలో 8 రకాల పాపాలు జరుగుతున్నాయంట. వారి పేరుకి ఎవరు? క్రైస్తవులు. వాళ్ళ పేరుకేమో మారుమనసు పొందారు అంటున్నారు, పేరుకేమో బాప్తిసం తీసుకున్నాం అంటున్నారు, పేరుకేమో ప్రభుత్వంలో చేతులు ముంచుతామంటున్నారు. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అస్సలేం బాలేవు. వారి జీవితాలు ఏం బాలేవు. అంటే 8 రకాలు చెడు లక్షణాలు వారి జీవితాలు ఉన్నాయి. ఇవన్నీ శరీర కార్యాలు. అందుకే కొరింథీ సంఘాన్ని ఏ సంఘం అంటున్నారు? శరీర సంబంధమైన సంఘం అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, కొరింథీ సంఘంలో ఈ శరీర కార్యాలకు సంబంధించి ఈ పాపాలను ఉన్నప్పుడు కొరింథీ సంఘాన్ని ఏమంటారు? ఏ సంఘం అంటారు? శరీర సంబంధమైన సంఘమా, ఆత్మ సంబంధమైన సంఘమా? శరీర సంఘమే. అది ఇదిగా చెప్పొచ్చు. నేను అంటాను, ఇవే 8 లక్షలు మనలో ఉన్నాయి అనుకోండి, మనదే సంఘం. ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ కోసం ఇది చెప్పేసాం, అది మంచి సంఘం కదండి అని. అవే లక్షలు మనలో ఉంటే మనదే సంఘం. మంద కూడా శరీర సంఘమే. మరి మన సంగతి ఏంటి? నా సంగతి ఏంటి అండి? మన సంగతి ఏంటండి? మనం కూడా ఏం చేసుకోవాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. ఆ 8 రకాల పాపాలు మనలో ఉన్నాయో లేదో మనం ఏం చేసుకోవాలి?
పరీక్షించుకోవాలి. వారిలో ఉన్నాయి కనుక వాళ్ళది శరీర సంబంధమైన సంఘం, అవే లక్షణాలు మనలో ఉంటే మనకి కూడా ఏ లక్షణం? శరీర సంబంధమైన సంఘంగా మారిపోద్ది. అంటే మన శరీర సంబంధమైన సంఘంగా మారకుండా ఉండాలి అంటే, హలో, శరీర సంబంధమైన సంఘంగా ఉండకుండా ఉండాలంటే ఈ 8 లక్షణాలు, ఈ 8 చెడు పాపాలు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. హలో 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 ఈ 8 లక్షణాలు, ఈ చెడు లక్షణాలు మనలో ఉన్నాయో లేదో మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. ఏమంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. పాస్టర్ గారి విషయంలోనే అంత కన్నింగా మాట్లాడితే విశ్వాసం విషయం ఇంకెంత కన్నింగా మాట్లాడతారు? సహజంగా పాస్టర్ గారి కోసం మాట్లాడేటప్పుడు కొంత భయం ఉంటుంది. ఎందుకు దేవుని సేవకుడి కోసం మనం మాట్లాడడం అని కొంత భయంతో మాట్లాడతారు. వీళ్ళు పాస్టర్ గారి విషయంలోనే ఇంత కన్నింగా మాట్లాడి ఆయన మీద నేరాలు ఇస్తే సంఘంలో ఎవరన్నా పాపం చెప్తే విడిచిపెడతారు వీళ్ళు. ఏమండి మీరు ఆలోచించండి. సంఘస్థుల విషయం ఎంత దారుణంగా ఉంటారు, చాలా దారుణంగా ఉంటారు. ఈ విషయాలు అపోస్తలుడైన పౌలుకి అర్థమైపోయింది. నేను వస్తే కనికరం చూపించను, మీరు చేస్తున్న పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వారు చేస్తున్న పాపాల కోసం మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం పాపాలని. మొదటిది ఏంటంటే కలహం అంట. కలహం అంటే గొడవ. ఏంటి గొడవ కారణం ఏంటి? కలహానికి కారణం కోపమా? ఇంకా కలహానికి కారణం ఏంటి చెప్పనా? ఏ కారణం లేకపోవడమే. అదేంటంటే ఏ కారణం లేకుండా గొడవలు వస్తుంది. ఎందుకంటే కొంతమంది గొడవ అంటే ఇష్టం అంట. కలహ ప్రియులు అనంద బైబిల్లో. ఏ ప్రియులు? కలహ ప్రియులు. అంటే కలహ ప్రియులు అంటే కలహం అంటే ఇష్టం అంట. ఇప్పుడు గొడవ అంటే వీడికి ఇష్టం. వీడి గొడవ అంటే ఇష్టం ఏం చేస్తాడు? వీడు అందరికీ గొడవ పెడుతుంటాడు. నీకు అర్థం లేదు. నీ దగ్గరకు వచ్చి నీ మాట చెప్తాను, నా దగ్గరకు వచ్చి నా మాట చెప్తుంది. వీడి గొడవ అంటే ఇష్టం. వీడి గొడవ అంటే ఇష్టం కనుక వీడికి ఏ కారణం అవసరం లేదు. వీడికి ఇష్టం. రోజుకి ఎవరి కొడుకు వెళ్ళి పెట్టాలి? గొడవ పెట్టాలి. పేరుకి మాత్రం సంఘానికి వస్తారు, సంఘస్థులతో సమాధానం ఉండదు. పేరుకి మాత్రం సంఘానికి వస్తారు, భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు. పేరుకి మాత్రం సంఘానికి వస్తారు, కుటుంబంలో ఏముండదు, సమాధానం ఉండదు. పేరుకి ప్రార్థనకు వస్తారు, ఇరుగు పొరుగు వారితో కూడా ఏముండదు, సమాధానం ఉండదు. ఇలా ఉంటే ఆ సంఘాన్ని ఏ సంఘం? అండి పేరుకి మాత్రమే సంఘానికి వస్తూ ఇరుగు పొరుగుతో కానీ, భార్య భర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, సంఘస్థులతో కానీ సమాధానం లేకపోతే ఆ సంఘాన్ని ఏమంటారు? ఆ కుటుంబాన్ని ఏమంటారు చెప్పండి? సంఘస్థులతో సమాధానం లేని సంఘాన్ని ఏమంటారండి? కలహాల సంఘం అంటారు. కుటుంబాల మధ్య సమాధానం లేకపోతే అది కలహాల కుటుంబం అంటారు. కాపరాల మధ్య సమాధానం లేకపోతే అది కలహాల కాపురం అంటారు. ఈరోజు సంఘాలు కానీ, కుటుంబాలు కానీ, భార్య భర్తల మధ్య కాపురాలు కానీ సమాధానంతో వెళ్ళాలి తప్ప కలహాలతో అవి వెళ్ళకూడదు. కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయి, కొరింథీ సంఘస్థుల మధ్య కలహాలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో వారి కుటుంబాల మధ్య కలహాలు ఉన్నాయి. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ఇంకా మనలో కలహం ఉందనుకోండి, ఇంకా మనలో సమాధానం లేదనుకోండి, మనం కూడా శరీర సంబంధంగా మారిపోతాం తప్ప, మనల్ని కూడా శరీర సంబంధాలు అంటారు తప్ప ఎవరు సమాధానం కలిగిన సంఘం అని. సంఘంలో ఉన్నాయి కలహాలు, మన సంఘంలో ఉన్నా లేదో మనం చూసుకోవాలి. ఆ సంఘస్థుల్లో కలహాలు ఉన్నాయి, మన సంఘస్థుల్లో మనలో కలహాలు ఉన్నా లేదో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. అంటే మీలో కలహం ఉందో లేదో చూసుకోండి. మీలో కలహం లేకపోతే సూపర్, కలహం ఉంటే అర్జెంటుగా కలహానించాలి. రెండో చెప్తున్నాడు. రెండోదంటే అసూయ అంట. కొరింథీ సంఘస్థులు అసూయ ఉంది. మన సంఘంలో, మన సంఘస్థుల్లో మనలో అసూయ ఉందో లేదో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మూడోది క్రోధాలు ఉన్నాయంట. కోపం, విపరీతమైన కోపాలు ఉన్నాయంట సంఘస్థుల్లో. మన సంఘస్థుల్లో ఆ కోపంలో అనే లక్షణం ఉందో లేదో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. నాలుగోది కక్షలు అంట. ఆ సంఘంలో కక్షలు ఉన్నాయంట. మన సంఘస్థుల మీద ఎవరి మీద కక్షలు ఉన్నాయో లేదో ఒక్కసారి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ఐదోది కొండేలు అంట. ఏంటి? కొండెములు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. వీరి మీద వారు, వారి మీద వీరు. కొండలు చెప్పుకోవడం వాడికైపోయింది కొరింథీ సంఘంలో. ఎవరి మీదో చెప్పకపోతే కుదురుంటలేదు కొరింథీ సంఘస్థులో. మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఎంత ఉన్నాం? ఒక్కసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
కొండేల విషయంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అసూయ విషయంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కక్షలకు సంబంధించి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కలహాలకు సంబంధించి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆరోది గుసగుసలంట. అండి, గుసగుసలంటే అదొకటి ఎవరు మాట్లాడలేదు. ఈ పదాలు మాకు తెలియదండి అనేది చూస్తున్నారేంటి అన్ని గుసగుసలు ఆడరా మీరు? ఏమండి గుసగుసలు ఆడరా? మనిషి మన దగ్గర నుంచి పోగాలి ఆడతాం గుసగుసలు. ఏంటి మనిషి మన దగ్గర నుంచి ఏం మాట్లాడడం, మన దగ్గర నుంచి పోగాలి గుసగుసలు. నాకు అర్థం కాగలుగుతాను, మన దగ్గర లేని వ్యక్తి కోసం మాట్లాడడం పెట్టారా? మన దగ్గర లేని వ్యక్తి కోసం మాట్లాడడం ఏంటి? ఇదేం పద్ధతి? ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి గుసగుసలాడే లక్షణం ఉందేమో ఒక్కసారి నిన్ను చూసుకో, చెక్ చేసుకో. ఏడో చెప్తున్నాడు, ఉప్పొంగుతున్నారంట. ఏంటి ఉప్పొంగుతున్నారంట? అంటే దేవుడు సంఘంలో నీకు ఏదైనా ఒక పని ఇచ్చాడండి, పని చేసే అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను తన పనిలో వాడుకున్నాడని ఆనందపడాలి. ఏం పడాలి? ఆనందపడాలి. మనం ఉప్పొంగుతాం. దేవుడు ఏదైనా ఒక పనిలో నేను వాడుకుంటే, దేవా నన్ను వాడుకున్నావు దేవా అని ఆనందపడాలి తప్ప మనం ఎప్పుడు ఏం చేయకూడదు? ఉప్పొంగకూడదు. ఈరోజు ఉప్పొంగుతారండి. సంఘంలో ఉప్పొంగడం ఉందేమో చూడండి ఒకసారి. 8వ అల్లర్లంట. అల్లరి. ఇన్ని భయంకరమైన పాపాలు కొరింథీ సంఘంలో కనబడుతున్నాయి. ఈరోజు మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. మనం నిజంగా మారు మనసు పొందిన వారం అయితే, మనం నిజంగా దేవుని బిడ్డలమైతే, మన రక్షణ సరైనది అయితే, ఈ 8 రకాల పాపాల్లో ఏ పాపం మనలో ఉన్నా మనం శరీర సంబంధాలుగా మారిపోతాం తప్ప ఆత్మీయులుగా మనం మారం. ఈ 8 రకాల పాపాల్లో ఏ ఒక్క రకమైన పాపం మనలో ఉండకుండా ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. చాలా మందికి తెలియని విషయం చెప్పనండి. చాలా మంది ఇది పాపం కదనుకుంటారు. ఒక విషయం చెప్తానండి. ఒకరోజు ఒక లేడీ నా దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్తుంది. ఆవిడ, ఏమండి పనాల వ్యక్తి అండి ఇలా చేస్తున్నాడు, హలో ఇలా చేస్తున్నాడు, చక్కని భార్య ఉంది, ఆయన ఇలా వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చాలా విషయాలు ఆవిడ చెబుతూ ఉంది. నాకు అర్థం కాలేదు. చాలాసేపు విన్నాను. నాకెందుకు చెప్తుందా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన సంఘస్థులు అనుకోండి, చెప్పింది అనుకోండి, అంటే ఆ వ్యక్తికి నేను చెప్పి సరిచేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు సంఘానికి వెళ్ళే అబ్బాయి ఏదో చేస్తున్నాడంట, నాతో చెప్తుంది వచ్చి. చాలాసేపు నాకు అర్థం కాలేదు. చెప్తుంటే విన్నాను. నాకెందుకు చెప్తుందని డౌట్ వచ్చే లేపు ఆవిడ అంటుంది, పాస్టర్ గారు ఆ అబ్బాయి మారాలని మీరు ప్రార్థన చేస్తున్నారని విషయాలు చెప్పానండి. ఆ అబ్బాయి ఏం చెప్పింది? ఆ అబ్బాయి మారాలని మీరు ప్రార్థన చేస్తారని, ఆ అబ్బాయి చేసిన చెడంతా మీకు ఏం చేశాను చెప్పాను అంది. పోలే, మంచి ఉద్దేశం, చాలా మంచిది అనుకున్నాను నేను. నా కాడిని చెప్పింది తర్వాత ఆ పక్కింటికి వెళ్ళింది. పక్కింటితో కూడా సేమ్ చెప్పింది. చెప్పి చివరికి ఏమంటుంది? ప్రార్థన చేస్తారని చెప్తాను అంది. నాకు ఈ విషయం గుర్తులేదు. ఒక వారం తర్వాత మా లైన్లో అందరికీ తెలిసిపోయింది ఆ విషయం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేయాలని కోరుకుంటుందా? ఆ వ్యక్తి కోసం ఊరంతా ప్రచారం చేస్తుందా? ఏమండి, ప్రార్థన పేరుతో ప్రచారం చేస్తుంది తల్లి. ఏమనుకుంటుంది ఈవిడి? ఆ వ్యక్తి మారాలని అనుకుంటున్నానంటే మంచి చేస్తుంది అనుకునే ఊరంతా చెబుతుంది, చెడు చెప్తుంది. ప్రార్థన పేరుతో ప్రచారం, దీన్నే కొండేలు అంటారు. వీడికి కొండాలు చెప్పే లక్షణం ఉంది. వంకేంటి? ప్రార్థన ఉత్తిదే. నేను అంటాను, మన సంఘంలోనే ఎవడో ఒక పాపం చేస్తున్నాడు, ఆడి కోసం ప్రార్థన చేయాలా, ప్రచారం చేయాలా? ఇప్పుడు నేనే పాపం చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయాలా, ప్రచారం చేయాలా? మన సంఘం ప్రార్థన చేస్తుందా, ప్రచారం చేస్తుందా? అని చెప్పండి. ఊరుగా చెప్పారు కానీ ప్రార్థన చేస్తారా? అసలు ప్రార్థన చేయడానికి వచ్చే మొహలే. ఏమండి, మన సంఘంలో 100 మందికి పైకుంటే విజ్ఞాపన ప్రార్థనకు వచ్చేది 20 మంది. మిగతా 80 మంది ఏరి వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ, ప్రచారం చేసేవాళ్ళ? ఎవరు మాట్లాడలేదు. ప్రార్థన పేరుతో ప్రచారం చేస్తున్నావా? వద్దండి. ప్రార్థన పేరుతో ప్రచారం చేయకూడదు.
నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, ఆ వ్యక్తి కోసం ఏం చేయొద్దు, ప్రచారం చేయొద్దు. దీన్ని కొండెల లక్షణం అంటారు. ఇది ప్రతి సంఘంలో ఉంటుంది, మన సంఘం కాదు, ప్రతి సంఘంలో ఉంటారు ఎలాంటి వాళ్ళు. వాళ్ళు కుదురు ఉండరండి. తిన్న తర్వాత ఈ మధ్య అందరూ గ్యాస్ట్రిక్లు వస్తున్నాయి. తిన్న తర్వాత కొద్దిసేపు నడిస్తే కానీ ఏమవట్లేదు, అరగట్లేదు. ఈ కొండలు చెప్పేవాడికి ఉన్న లక్షణం ఏంటంటే, ఆడి దగ్గరకు ఒక ఊసి వచ్చింది అనుకోండి, ఎవరికోడికి ఫోన్ చేసి చెప్పేవాడికి ఆడికి ఏమవుతుంది, అరగదు, అరగదు. దేవుడు ఈ ప్రసంగం నా ద్వారా చెప్పిస్తున్నప్పుడు నీకేదైనా ఒక మాట తగిలితే ఆ మాటల ద్వారా నేను నువ్వేం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాలో పాపం ఉందేమో, అందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో, నా విధానం మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి అని మనల్ని మనం సరి చేసుకోవడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. కొరింథీ సంఘస్థలారా నేను వస్తున్నాను సార్, నేను కనికరించను, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, సిద్ధపరచుకోండి, పాపాన్ని ఏం చేయండి, మీరు విడిచిపెట్టండి. అండ్ కొరింథీ సంఘం కోసం పౌలు వస్తున్నాడు, మన సంఘం కోసం ఎవరు వస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. పౌలు వస్తేనే కొరింథీ సంఘం సిద్ధంగా ఉండాలంటే మరి యేసు వస్తున్నప్పుడు ఆ సంఘం యేసు కొరకు ఎలా ఉండాలి, ఇంకా సిద్ధంగా ఉండాలి కదా. నా పాయింట్ మీకు అర్థం. ఇప్పుడు రూట్ మార్చా. పౌలు వస్తున్నాడంట, పౌలు వస్తున్న దానికి కొరింథీ సంఘం ఎలా ఉండాలంట, సిద్ధంగా ఉండాలంట. ఈ రోజు మన సంఘం కోసం పౌలు రావట్లేదు, మన సంఘం కోసం ఎవరు రాబోతున్నారు, యేసు రాబోతున్నాడు. మన సంఘం కోసం యేసు రాబోతున్నాడు. కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఏ డాగు, ఏ మచ్చ, ఏ పాపం, ఏ అపవిత్ర మనలో ఉందో అని చెక్ చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవడం ప్రయత్నం చేయాలి, సిద్ధపరచుకోవడం ప్రయత్నం చేయాలి. అంటే నేను ఒక విషయం అడుగుతాను, ఈ ప్రార్థనకు రావడానికి మనల్ని మనం ఎంత సిద్ధపరచుకొని వచ్చి ఉంటామండి. మేము అద్దం ముందుకు వెళ్లకుండా వచ్చేసామండి వాళ్ళు చేతండి ఇక్కడికి. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు అంటే వాళ్ళు నల్లగొండి ఉంటారు, చూసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేసి ఉంటారు. ఓకే, మిగతా వాళ్ళు ఎన్నిసార్లు అర్థం గడికి వెళ్ళి ఉంటాం అండి ఈరోజు ఇక్కడ రావడానికి. ఏంటి పై రూపం అందంగా చూపించుకోవడానికి అంతసేపు సిద్ధపడి వస్తే మరి ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి నువ్వు ఎంత సిద్ధపడాలి, ఎన్నిసార్లు వాక్యమని అర్థం ముందుకు వెళ్ళాలి. నువ్వు అందంగా సిద్ధపరచుకోవడానికి అర్థం ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా మనం అందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, వాక్యం అని అర్థం దగ్గరకు వచ్చి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అడుగుతున్నాను, వాక్యానికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. మనలో లోపాలు కనబడుతుంటాయి, మనలో తప్పులు కనబడుతుంటాయి, మనలో పాపాలు కనబడుతుంటాయి. నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంటాయి, ఈ పాపం నాలో ఉంది, ఈ లోపం మీకు అర్థమైపోతుంటుంది. మీరు బయటికి చెప్పుకోరు, కానీ నా మాటలు వింటున్నప్పుడు మీలో ఉన్న ఆ చెడు లక్షణాలన్నీ కనబడుతుంటాయి. అప్పుడు వెంటనే ఏం చేయాలి, పాస్టర్ గారు నన్ను అనేసి అనుకుంటా, నిజమే పాస్టర్ గారు ఇది నాలో ఉంది, నన్ను నేను ఏం చేసుకుంటాను, సరి చేసుకుంటాను. అండ్ అర్థం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో కూడా మచ్చ ఉంది, అర్థంతో గొడవపడతావా, మచ్చ చూపించి అర్థంతో గొడవపడతావా, ఏం చేస్తావు, సరి చేసుకుంటావు. మరి మచ్చ చూపిస్తానా సేవకుడి మీద ఎందుకు కోవాలి, నీకు మచ్చ చూపిస్తాను అర్థం మీద కోల పెట్టడు, మచ్చలు చూపిస్తాను సేవకుల మీద మాత్రం గొడవ. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం నేను చెప్పకూడదు. సరి చేసుకోవడం అంటే ఏముండదు, వాళ్ళకి ఇష్టం ఉండదంటే. సరి చేసుకోవడం ఏముండదు, ఇష్టం ఉండదు. యేసు రాబోతున్నాడు, యేసు వెళ్తూ చెప్పిన మాట చెప్పాను, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చే లోపే ఆ రాకడకు మనల్ని మనం ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఎలా రాకడలో మనం సిద్ధపడాలో అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. మనం ముందుకెళ్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లైవైపోనని గనుక ఆకాశములు రగులుకొని లైవైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. యేసు రాబోతున్నాడు, రాకడకు మనం ఏం చేయాలి, సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంట పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలంట. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు బాగున్నాయా, ఎవడ కొమ్మ ముంచేద్దాం చూస్తున్నావా, మన చూపు బాగుందా, మన చూపు ఏ చూపు, మగవాళ్ళదేమో మోహపు చూపు, ఆడవాళ్ళదేమో ఓర చూపు ఎలా ఉంది,
చూపుల విషయంలో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత. కొంతమంది ఉంటారండి అసలు బూతు లేకుండా మాట్లాడరండి బాబు, అదే దరిద్రం. కానీ కూతురు ఉంటుంది ముందు, తల్లి ఉంటుంది ముందు, అయినా ఏం మాట్లాడుతుంటాడు అందులోని బూతులు. ఏమండి విన్నారా? ఇందులో ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, పండిపోయారు బూతులు. కొన్ని పదాలు మన నోటితో ఉచ్చరించకూడదండి అందరూ ఉన్నప్పుడు. పాస్టర్ గారు వస్తే ఆ మాటలే బూతులతో చెబుతూ ఉంటారు సమాధానం. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే చెప్పనా? పరిశుద్ధమైన ప్రవర్తన చెప్పనా? మన మాటల్లో కూడా ఏముండాలి? పరిశుద్ధత. మన చూపుల్లో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత, మన క్రియల్లో కూడా ఏముండాలి? పరిశుద్ధత. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నామో, నువ్వు చేసే పని ఎవరు చూడకపోవచ్చు, దేవుడు అన్ని చూస్తున్నాడు. దేవుడు కనబడింది ఏముందరా? మన క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఇలా ఉంటేనే మనం రాకడికి ఏమవుతున్నట్లు, మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లు. ఏ రోజు వస్తాడో తెలీదు. ఇంటికి వెళ్ళే లోపు రావచ్చు, నువ్వు నిద్రపోతే తిరిగి నిద్ర లేచే లోపు అయినా రావచ్చు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన ఎప్పుడన్నా వస్తాడు కనుక ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన నీ జీవితంలో కనబడాలి. ఇంకా మాట్లాడుతుంటాడు 14 వచ్చానికి వస్తే ఎలా మాట్లాడుతాడు చూడండి. 14 వచ్చి ఏమన్నాడు చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక, వీటి కొరకు రాకడ కొరకు మీరు కనిపెట్టేవారు కనుక మీరు ఎలా ఉండాలంటే, మిమ్మల్ని మీరు ఎలా పరిశుద్ధపరచుకోవాలంటే, మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరచుకోవాలంటే శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. శాంతము గలవారు అంటే అర్థం ఏంటి? శాంతం అంటే ఏంటి? ఎవరు మాట్లాడు? శాంతం అంటే ఏంటారా? గొడవ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మనం? నెమ్మదిగా ఉండాలి. స్పీడ్ పెంచితే ఏమవుతుందర్రా? గొడవ పెరుగుతుంది. కుటుంబాల్లో గొడవలు ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారు? ఇద్దరు స్పీడ్ అయితే గొడవ పెరుగుతుంది. ఎవరో వాళ్ళు ఏమవ్వాలి? తగ్గాలి. భర్త ఏమనంటే భార్య తగ్గాలి, భార్య ఏమనంటే భర్త తగ్గాలి, అత్త ఏమనంటే కోడలు తగ్గాలి, కోడలు ఏమనంటే తగ్గాలి. శాంతము గలవారే ఉండాలంట. లేకపోతే గొడవ పెరుగుతుంది. సంఘం వీధిలోకి వస్తుంది, వ్యాపార వీధిలోకి వస్తుంది, కుటుంబ వీధిలోకి వస్తుంది. శాంతము గలవారే ఉండాలని ఇంకా చెప్తున్నాడు. మరియు ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. నింద లేకుండా ఉండేలా ఏం చేయాలి? మనం బతకాలి. నిందలు సహజం అండి. మళ్ళీ చెప్తున్నాను, నిందలు ఏ మనిషి మీద ఏమొస్తాయి? నిందలు వస్తాయి. అలా నిందలు వస్తాయి కదా అని నిందలు వచ్చేవా కూడా బతకూడదు. ఉదాహరణకి నేను పలానా చోటకి వెళ్ళడం వల్ల నా మీద నింద వచ్చిందండి. రేపటి నుంచి ఏం చేయాలి అంటే అనుకోండి, ఏ తీసుకోండి అని వెళ్ళకూడదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం ఏం చేయాలి? అయినా తెగించి వెళ్తానంటే నేను దొంగనని అర్థమవుతుందా? నిందలు ఆ ప్రాంతానికి వెళ్తే నింద వస్తుందంటే నింద రాకుండా ఉండేలా ఆ ప్రాంతానికి వెళ్ళడం ఏం చేయాలి? మానేయడమే. నిందలు లేకుండా ఉండేలా ప్రయత్నం చేయాలి. నిష్కలంకులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శాంతము గలవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ ప్రవర్తన గలవారు ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ ప్రవర్తన గలవారే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఉంటూ మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. ఈసారి రాబోతున్నాడు కొరింథీ సంఘం దగ్గరికి. అపోస్తలుడైన పౌలు రాబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు వస్తేనే కొరింథీ సంఘం ఎలా ఉండాలంట? సిద్ధం చేసుకోవాలంట. పౌలు వస్తేనే సిద్ధంగా ఉండాలంటే యేసు వస్తే ఇంకెంత సిద్ధంగా ఉండాలంటే? నా భాష మీకు అర్థమవుతలేదు. పౌలు వస్తేనే అంత సిద్ధంగా ఉండాలంటాడే. పౌలే కనికరించాడంట. పౌలే కనికరించబోతే దేవుడు కనికరిస్తాడా? ఏమిటి? పౌలు చేతి గీత ఏం చేయగలరంటే సంఘంలోంచి గంటెత్తాడు, అంతేనా? అంతకుమీద ఏం చేయగలడు? దేవుడు వస్తే సంఘంలోంచి గంటాడు కాదు, పాత్రలో పడతాడు. చెప్తున్నాడు, కొరింథీ సంఘస్థులారా, ఇప్పటి వరకు చేసిన పాపాలు చేశారు, విడిచిపెట్టాను. ఇంకా ఆడి మీద నువ్వు, నీ మీద ఆడు చెప్పుకోవడం పక్కన పెట్టు. ఈ అసూయలు, అల్లర్లు, కలహాలు, కక్షలు, క్రోధాలు, ఈ కొండలు చెప్పడం, ఈ కొసకొసలు ఆడుకోవడం, ఈ ఉప్పొంగుడు మానేయండి రా బాబు. ఈ మానేయండి, ఈ చెత్త మానేయండి. ప్రభు రాబోతున్నాడు. మిమ్మల్ని మీరేం చేసుకోండి? సిద్ధపరచుకోండి అని కొరింథీ సంఘస్థులకు ఏం పలుకుతున్నాడు? హెచ్చరికలు చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండో చెప్తున్నాడు. రెండో భాగంలోకి వెళ్దాం. రెండో భాగం ఏంటంటే మిమ్మల్ని మీరేం చేసుకోండి? పరీక్షించుకోండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం
కంగారు పడకండి, 12:30 ముగించేస్తాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:5 మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునుడి, చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ముందే చెప్తున్నాడు మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అన్నాడు. ఇప్పుడు పరీక్షించుకోండి. ముందేమో సిద్ధపరచుకోవాలి, ఆ తర్వాత పరీక్షించుకోవాలి. ఏమైనా పరీక్షించుకోవాలంట? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా, మీరు భ్రష్టులు అయితే యేసుక్రీస్తు మీలో లేడు. మీ రక్షణ సరైనది కాదు, మీ బాప్తిజం సరైనది కాదు. భ్రష్టులు మనలో భ్రష్టత్వం ఉండకూడదంట. చాలా మంది తమను తాము పరీక్షించుకోవడానికి అస్సలు ఇష్టపడరండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవడం బైబిల్ చెప్తుంది, కానీ చాలా మందికి ఉన్న రోగం ఏంటంటే వారిని వారు పరీక్షించుకోడు. మనకు వారు ఏం చేస్తారయ్యా అంటే ఎదుటి వారిని పరీక్షించడానికి బాగా ఇష్టపడతారంట. ఎదుటి వారిని ఇతరులను ఏలెత్తులు చూపించడానికి పరీక్షిస్తారంట. పాస్టర్ గారు ఎలా ఉన్నారు, పాస్టర్ అమ్మ ఎలా ఉంది, సంఘ పెద్దలు ఎలా ఉన్నారు, విశ్వాసాలు ఎలా ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయి చూడడం వీడి పని. ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయి చూడడం వీడి పని. ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయి పరీక్షించి ఎగబడిపోతుంటారంట. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నాడా, మీరు పక్కన పరీక్షించమన్నాడా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి రా బాబు అని బైబిల్ చెప్తుంటే నువ్వు పక్కోని ఇది చూస్తున్నావు. నేను చెప్తాను, పక్కోని చూస్తున్నంతకాలం మన ఆధ్యాత్మిక జీవితం బాగోదండి. మన ఆధ్యాత్మిక ఎదగలేం. మన ఆధ్యాత్మిక స్థితి బాగుండాలన్నా, మన ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా అసలు పక్కోని చూడటం మానేయాలి. అది ఎవడో ప్రార్థనకు వస్తే లేకపోతే నీకు ఎందుకు చెప్పు, నువ్వు వచ్చావు లేదా, నువ్వు టయానికి వచ్చావు లేదా, నువ్వు కూర్చున్నావు లేదా, నువ్వు విన్నావు లేదా, నువ్వు బతుకుతున్నావు చూడు. పక్కోడి కోసం నీకేం పని? పక్కోడు ఎలా ఉంటే నీకెందుకు? నేను చాలా రోజులుగా చెప్తున్నానండి, అసలు పక్కోడిని చూడకుండా బాబు పడిపోతాం. మనం చూసుకుందాం, మనం ఎలా ఉన్నాం? మన మాట బాగుందా? మన క్రియలు బాగున్నాయా? మన ఆలోచనలు బాగున్నాయా? మన చూపులు బాగున్నాయా? నిష్కలంకులుగా ఉన్నామా? నిందారహితులుగా ఉన్నామా? శాంతం గలవారుగా ఉన్నామా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇతరులు ఎప్పుడు మనం పరీక్షించవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, మిమ్మల్ని ఎవడో పరీక్షించవలసిన అవసరం లేదు. పరీక్షిత ఏం కనపడుతుంది అబ్బా? ఇప్పుడు ఎల్ఐసి రాజు ఉన్నాడు, ఏం కనపడుతుంది? ఆయనలో చెడు ఉందో నాకు ఎలా కనపడుతుంది ఏమండి? ఆయనలో చెడు ఉందో ఎవరికి బాగా తెలుస్తుంది? ఆయనకే బాగా తెలుస్తుంది, మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు నాలో చెడు ఉంటుందా ఉండదా? ఎవరు మాట్లాడలేదు. నాలో చెడు ఉంటుందా ఉండదా? ఏ చెడు చెప్పండి, మీకు ఎలా తెలుస్తుంది? నాలో పనాలు చెడుతో మీకు ఎలా తెలుస్తుంది అర్రా? నా చెడు ఏంటో నాకు తెలుస్తుంది. నా చెడు ఏంటో నాకు తెలుస్తుంది కనుక ఇప్పుడు నన్ను నేనేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అదే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏ పరీక్ష ఇది? ఏ పరీక్ష? ఎవరు మాట్లాడలేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏ పరీక్ష ఇది? మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే ఇది ఏ పరీక్ష అంటే విశ్వాస పరీక్ష. విశ్వాసం నాలో ఉందో లేదో నన్నే పరీక్షించుకోవాలి. విశ్వాసం మీలో ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. విశ్వాసం 3 రకాలండి. అవిశ్వాసం, విశ్వాసం, అల్ప విశ్వాసం. అవిశ్వాసం, అల్ప విశ్వాసం, బలమైన విశ్వాసం. మన ఏ కోవకు సంబంధించినోడు? అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా, బలమైన విశ్వాసమా? మనం టెస్ట్ చేసుకుంటే తెలిసిపోద్ది. నాకు విశ్వాసం ఉందా లేదా, నాకు అల్ప విశ్వాసం నాకు తెలిసిపోతారా? తెలిసిపోద్ది. మనకు నిజమైన విశ్వాసం ఉంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీరు భ్రష్టుడు కాని ఎడలా అంటున్నాడు. మీకు నిజమైన విశ్వాసం ఉందో లేదో మీకు ఎలా తెలియాలంటే, మిమ్మల్ని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, మీరు భ్రష్టులు కాకపోతే మీరు విశ్వాసులే. ఎందుకు భ్రష్టులు అంటే ఏంటంటే పనికిమాలుడు కాకపోతే మీరు విశ్వాసులే అని అర్థం. భ్రష్టులు అంటే అర్థం ఏంటి? పనికి రానివాడు, పనికి మాలినవాడు. మీరు పనికి మాలి పనులు చేస్తున్నారు అనుకోండి, మీరు ఎవరు కాదు, అయిపోయింది, పరీక్ష అయిపోయింది. మీరు పనికిమాలలో అయ్యారు అనుకోండి, మీరు విశ్వాసం కాదు. మీరు పనికిమాలలో కాకపోతే మీరు విశ్వాసలే. ఈ లోకంలో భ్రష్టులుగా మనం జీవించకూడదు, పాపంలో జీవించకూడదు, అపవిత్ర కార్యాలు అసలే చేయకూడదు. మనం అవన్నీ చేస్తున్నాం అనుకోండి మనం భ్రష్టులు. మనం మంచి కార్యాలు చేయాలి, మన దేవుని కార్యాలు చేయాలి. అలా దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు మాత్రం మనం ఎవరో విశ్వాసం. యాకోబు గారు మాట్లాడుతుంటాడు, యాకోబు రాసిన పత్రిక 2:19 మాట్లాడుతుంటాడు. యాకోబు రాసిన పత్రిక 2:19 మాట్లాడుతుంటాడు, దేవుడు ఒకడే నమ్ముచున్నావు, అలాగ నమ్ముంటే మంచిదే. దెయ్యములు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. పెద్దోడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా?
క్రియలు, మంచి క్రియలు లేకుండా నువ్వు విశ్వాస జాబితాలోనికి వెళ్ళలేవు. నీ క్రియలు సరిగ్గా ఉన్నాయనుకోండి, నువ్వు విశ్వాసమే. నీ క్రియలు సరిగ్గా లేకపోతే నువ్వు అవిశ్వాసమే. ఈ లోకంలో మన క్రియలు ద్వారా మనం యేసుని చూపించాలి. మన క్రియల ద్వారా యేసుని చూపించాలి. యేసు లాంటి ప్రేమ మనం చూపించాలి. యేసు లాంటి త్యాగం మనం చూపించాలి. యేసు లాంటి కనికరం మనం చూపించాలి. యేసు లాంటి పవిత్రత మనం చూపించాలి. మన ఇంట్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన చుట్టుపక్కల కానీ, మనం వ్యాపారం చేసే ప్రాంతంలో కానీ, మన ఉద్యోగం చేసే ప్రాంతంలో కానీ యేసు లాంటి ప్రేమ, యేసు లాంటి కనికరం, యేసు లాంటి త్యాగం, యేసు లాంటి పవిత్రత మనం ఏం చేయాలి? చూపించాలి. మనలో యేసు కనిపించట్లేదు అనుకోండి, యేసు లాంటి ప్రేమ కనిపించట్లేదు అనుకోండి, మనం ఎవరం కాదు, విశ్వాసం కాదు. యేసు ఎలాంటి ప్రేమ చూపించాడండి బాబు? యేసు ప్రేమ అంటే శత్రువులు కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. యేసు శత్రువులు ప్రేమిస్తాడు కాదు, చివరి వరకు ప్రేమించాడు. యోధ శత్రువుగా భావిస్తున్నాడు, శత్రువుగా పనిచేస్తున్నాడు, ఆయన యోధాను ప్రేమించాడు. యోధాను ఎప్పటి వరకు ప్రేమించాడంటే యోధ ఉరి పెట్టుకుని చచ్చే వరకు కూడా యోధాను ఇచ్చేశాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి యేసు ప్రేమ, యేసు క్రియలు, యేసు జీవితం నీలో కనిపించకపోతే నీలో విశ్వాసం లేనట్లే. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనకు విశ్వాసం ఉందా లేదా? ఈ విశ్వాస పరీక్షలో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా అని మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీ గుండెల మీద చేపెట్టుకొని, యేసులో నేను జీవించగలుగుతున్నానా? యేసులో నేను మాట్లాడగలుగుతున్నానా? యేసులో నేను బ్రతకగలుగుతున్నానా? అసలు బ్రతకడానికి ప్రయత్నం అన్నా చేస్తున్నా లేదని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు ఎవరిని పరీక్షించొద్దు. అపోస్తలుడైన పౌలు ఎంత మంచోడు అంటే, కొరింథీ సంఘం అసలు ఏం బాలేరు, వాళ్ళు 8 రకాల పాపాలు ఉన్నాయి. ఈ 8 రకాల పాపాలతో వారి పాపాలు వారు చూసుకోకుండా, వారు పరీక్షించుకోకుండా, సంఘంలో ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, పాస్టర్ గారు ఎలా ఉన్నాడని సంఘస్థులు అందరి మీద ఏమేస్తారంట? వాళ్ళు నేరవేస్తారంట. వారి మీద జాలు చూపించి అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు. వారు చేస్తున్న పాపాల నుంచి బయటపడాలని వారి పాపాల విషయమే ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం కోసం ఏం చేస్తున్నాడు చూడండి, ముగిస్తాను. 2 కొరింథీ రాసిన పత్రిక 13:7 మీరు ఏ దుష్కారమైనను చెయ్యకుండా వలనని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. 1వ వచనం ఏం చెప్పాడు? వస్తే తాట తీస్తానన్నాడు. కిందకు వచ్చరికి ఏమంటున్నాడు? మీకు తాట తీస్తే నాకేం వస్తుంది, మీరు మారితే నాకు బాగుంటుందని. మీరు మారాలని ఏం చేస్తాడంట? పాస్టర్ గారు మనసు ముందు అంటాడు, ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు. పాస్టర్ మనసు ఏం చేస్తాడు చెప్పండి? ముందేమో తాట తీస్తానన్నాడు, కిందకు వచ్చి ఏమన్నాడు? దేవాళ్ళు మారితే బాగుందని వారి కొరకు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తాడంట. ఇంకా చూడండి ఏమన్నాడు? 9వ వచనం చూడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు? మేము బలహీనమై ఉన్నాను, మీరు బలంగా మారాలని మీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్కారం చేయకూడదని ప్రార్థన చేస్తున్నాడంట. అపోస్తలుడైన పౌలు వారి కోసం ప్రసారం చేయాలనుకోవట్లేదు, వారు మారాలని ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రార్థన చేయాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి? పరీక్షించుకోండి. ముందేమన్నాడు? మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి అన్నాడు. 2వది మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. 3వది చెప్తాను, ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను. 3వది మిమ్మల్ని మీరే ఐక్యపరచుకోండి. ఏం చేయండి? ఐక్యపరచుకోండి. ఈరోజు సంఘాల్లో కొద్దిగా ఉన్నది ఏంటంటే ఐక్యత. సంఘాలు అన్నీ ఉంటాయి, సంఖ్యలో అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, సంఘంలో చక్కని వ్యాపారాలు ఇచ్చాడు, చక్కని ఉద్యోగాలు ఇచ్చాడు, చక్కని ఇల్లు కట్టుకున్నారు, అన్నింటిలో ఒకే సంఘాలు. కానీ సంఘాల్లో ఏం లేదు? ఐక్యత లేదు. ఈరోజు సంఘాల్లో ఐక్యత లోపించింది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ చేసే ఈ పాపాలతో ఆడి మీద ఈడు మీద ఆడు నేరాలు ఒప్పుకొని సంఘం అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారంట. అప్పుడు చెప్తున్నాడు, సంఘస్థులారా, మీకున్న పాపాలతో, మీరు చేస్తున్న పాపాలతో మిగతా వాళ్ళతో మీరు ఏం పోగొట్టుకున్నారు? బంధాలు పోగొట్టుకున్నారు. మీరు కలవాలి అని చెప్తున్నారు. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 13 వచనం. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారే ఉండండి, సమాధానంగా ఉండండి. అంటే హెచ్చరికంగా ఏం చెప్తున్నాడంటే, మీరు ఇన్ని పాపాలు చేస్తున్నారు, మీ పాపాలతో మీకేం లేదు? ఐక్యత లేదు. ఏంటి? పాపం జరుగుతున్నప్పుడు ఐక్యత ఉండదండి. అసూయలు ఉన్నప్పుడు ఐక్యత ఉండదండి. అల్లలు ఉన్నప్పుడు ఐక్యత ఉండదండి. గుసగుసలు ఆడుతున్నప్పుడు ఐక్యత ఉండదండి. అంటే ఒకరి కోసం మనం గుసగుసలు ఆడుతున్నాం అంటే వాళ్ళతో మంచి సంబంధం ఉంటే గుసగుసలు ఆడతామా అండి? చెప్తున్నాడు కొరింథీ సంఘస్థులారా, అరే గుసగుసలు ఆపండ్రా, ఉప్పొంగడం ఆపండ్రా, అల్లర్లు ఆపండ్రా, అసూయలు ఆపండ్రా, ఈ కలహాలు ఆపండ్రా, ఈ కొండలు ఆపండ్రా. ఆపి ఏం చేయాలి? మీరంతా ఏక మనసు గలవారే ఉండండి, సమాధాన పడండి అంటున్నాడు. ఒకరితో ఒకరికి ఏముండాలి? సమాధానం ఉండాలి. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నాను. నేను మీద ఒక ప్రశ్న, చర్చ అయిపోయిన తర్వాత అందరికీ సంతోషంగా వందనాలు చెప్పగలవా? ఏమండి? మళ్ళీ అడుగుతున్నాను, చర్చ అయిపోయిన తర్వాత అందరికీ వందనాలు చెప్పి సంతోషంగా ప్రేమపూర్వకంగా వందనాలు చెప్పి వెళ్ళగలవా? కొంతమంది ఉంటారండి,
ఆవిడకి వందనాలు చెప్పాల్సి వస్తుంది, ముందు లేచి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే సంతోషంగా కనీసం సంఘస్థులకు ఏం చెప్పుకోలేని పరిస్థితి బతుకులు, మరి వందనాలు చెప్పుకోలేని బతుకులు. ఉందా సమాధానం మన సంఘంలో సమాధానం ఉందా? లేదండి. సంఘస్థులు అందరితో మన సమాధానంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉండాలి, ఏక మనస్సు గలవారే ఉండాలి. అది చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఏక మనస్సు గలవారు ఉండాలి. ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు ఉన్నారంట. చెప్పి ముగిస్తాను, కంగారు పడకండి. 1-2 నిమిషాలు, నాకు టైం ఉంది ఇంకా. ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు అక్కలు ఉన్నారంట. ఇద్దరు అక్కలు మామూలు చేయట్లేదండి స్వార్థ. దేవుని పని మామూలు చేయలేదండి ఇద్దరు అక్కలు. వాళ్ళకన్నా ఎవరు బాగా చేయరు దేవుని పని, అంత బాగా చేస్తారంట ఇద్దరు అక్కలు. కానీ ఇద్దరు అక్కలకి ఏం లేదంట, ఒకలాంటి ఒకరు మాట్లాడుకోరంట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ముగిస్తాను చివరిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యువోదియకును సుంటికేయును బతిమాలు కొనుచున్నాను. ఇద్దరు పేర్లు చెప్తున్నాడు. ఆ ఇద్దరితో చెప్తున్నాడు, మీరిద్దరు ఏ మనసు కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ ఇద్దరికి ఏక మనసు లేదంట, కానీ ఏం చేస్తున్నారంట? కింద 3వ వచనం. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు ఏ స్త్రీల కోసం అది చెప్తున్నాడో, ఏ స్త్రీలకి అది ఏక మనసు లేదో ఆ స్త్రీలు ఇద్దరు అంట క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్తలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. సువార్త ఎరగొడేస్తారంట. సువార్త మీద ఎలా ఏం చేస్తారంట? ఎరగొడేస్తారంట. కానీ ఇద్దరు అక్కడ ఏం చేయట్లేదంట, మాట్లాడుకోవట్లేదంట. అంటే నువ్వు పాట పాడటమే కాదు, అందరితో ఉండాలి నీకు సమాధానం ఉండాలి. నువ్వు ప్రసంగం చెప్పడే కాదు, అందరితో ఉండాలి నీకు సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా కనీసం వందనాలు కూడా చెప్పుకోకుండా ఈరోజు మన బతుకులు తెల్లారుతున్నాయంటే మన జీవితాలు ఏం లేదు, సమాధానం లేదు. చెప్తున్నాడు, మిమ్మల్ని మీరే ఏం పరచుకోండి? ఐక్యపరచుకోండి. ఒకవేళ సమాధాన పడే లక్షణం లేకపోతే అర్జెంటుగా మనం సమాధాన పడడానికి మనం ప్రయత్నం చేయాలి. సమాధానం కలిగి జీవించడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. సమాధానానికి సీక్రెట్ చెప్పనండి, గర్వం. ఎవరికైతే గర్వం ఉంటుందో వాడు సమాధానం పడ్డండి. ఎవరికైతే వినయ మనసు ఉంటుందో వాడు ఏం చేస్తాడు? వెళ్ళి పోతే పని అంటే కూడా సమాధాన పడిపోతుంటాడు. సంఘాల్లో సమాధానం పడలేకపోతున్నారంటే వాళ్ళలో ఇంకా గర్వం ఉంది. వాళ్ళు అలాంటి గర్వం నాలో నీలో ఉంటే ఆ గర్వం నుంచి మనం తీసేసుకోవాలి. కొరింథీ సంఘస్థులతో 3 హెచ్చరికలు చేస్తున్నాడు. 1, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, యేసు రాబోతున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ప్రభు రాబోతున్నాడు. మిమ్మల్ని మీరే ఐక్యపరచుకోండి, ప్రభు రాబోతున్నాడు. కనుక ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకలో సిద్ధపడదాం. మనం ఐక్యపరచుకుందాం, మనం సమాధాన పరచుకుందాం, మనల్ని సిద్ధపరచుకుందాం. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకుందాం? పరీక్షించుకుందాం. పరలోకానికి చేరిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నీ పిల్లలకు నీ మాటలు తెలియజేసే తండ్రి. నేను కొరింథీ సంఘంలో ఎలాంటి అల్లర్లు అయితే ఉన్నాయో, కొరింథీ సంఘంలో ఎలాంటి శరీర కార్యాలైన పాపాలు ఉన్నాయో, నేను ఈరోజు మా చుట్టూ ఉన్న సంఘాలు అవే పాపాలు తండ్రి తాండవిస్తున్నాయి. వాళ్ళు మా సంఘంలో మాలో అలాంటి పాపాలు ఉంటే తీసేయండి. ఇక్కడి నుంచి అయినా సరే నాన్న మీకు అనుకూలంగా బ్రతకగలిగే భాగ్యం దయచండి. మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచండి. మా విశ్వాసాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం దయచండి. మమ్మల్ని మేమే ఐక్యపరుచుకునే భాగ్యం దయచండి. మాలో ఉన్న ప్రతి చెడును, ప్రతి లోపాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి డాగును మమ్మల్ని మేము తీసుకోవడానికి, సరి చేసుకోవడానికి సహాయం చేస్తాం. నాన్న మా జీవితాలు ఎప్పుడు నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్తాయో మాకు తెలియదు. నీ ప్రియకుమారుడు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడో మాకు తెలియదు. వచ్చే లోపే నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీరున్న రాజ్యం చేరే అదృష్టం మాకు దయచేయమని నాన్న. తదుపరి కార్యక్రమం నాన్న ప్రభు బల్లలోని ఈ కుమారుడు యొక్క బల్లలో చేతులు మొత్తం మేము సిద్ధపడుతుండగా మమ్మల్ని యోగ్యులుగా ఎంచుకొని ఆ బల్లలో పాల్గొనే భాగ్యాన్ని మాకు దయచేయమని చేస్తున్న ప్రార్థన మీ పాదస్థాన్ని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.